మేడన్స్ మేడాన్షి బెల్ షూట్ వచ్చేసా బయటికి పక్కన నీళ్ళు పడేస్తాడు. చిన్ని తండ్రి నిన్ను చూడగా. చెప్పు ఇంకో మేడన్స్ భయపడుతుండు. వద్దా హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై శివన్ ఛానల్. వెల్కమ్ బ్యాక్. హ్యాపీ యానివర్సరీ కన్నా. అండ్ ఆల్సో హ్యాపీ మహాశివరాత్రి. ఎస్, అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత ఇట్లా సింక్ అయిందో తెలియదు. ఎగ్జాక్ట్లీ. సో వీఆర్ లైక్ వెరీ వెరీ బ్లెస్డ్ అనిపిస్తుంది. ఈ ఇయర్ అయితే ఇంకా స్పెషల్. ఎందుకంటే లైక్ చాలా మంది మాతో అంటూ ఉంటారు లైక్ శివ మహేశ్వరి లైక్ శివుడు పార్వతి కైండ్ అన్ని దేవుళ్ళతో మమ్మల్ని లైక్ చెప్తూ ఉంటారు, పోలుస్తూ ఉంటారు. నువ్వు దేవుడు కాదు, మెడలో పాము గంగ ఎతకకు. ఓకే, సో లైక్ ఆ పేర్లు మేము పెట్టుకున్నందుకు మాకు ఇలా కలిసి ఈ 11 years జర్నీ ఇలా స్టార్ట్ అయ్యి ఇవాళ మా 11th anniversary అనమాట. అండ్ 11th anniversary స్పెషల్ అని ఎందుకంటున్నామంటే ఇవాళ శివరాత్రి కూడా కలిపి వచ్చింది కాబట్టి ఇట్స్ వెరీ స్పెషల్, ఆస్పీషియస్. ఇంకొకటి హైలైట్ ఏంటి తెలుసా? కరెక్ట్గా 11 ఏళ్ల క్రితం మన పెళ్లి రోజు పెళ్లి టైంకి చాలా మంది రాలేదు, మధ్యాహ్నానికి వచ్చారు. అవునవును, ఎందుకు? ఆ రోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉందని. మళ్ళీ ఇవాళ కూడా సీరియస్లీ ఇన్ని చేస్తారు, మళ్ళీ అట్లే సింక్ అయ్యి వచ్చింది చూడు. కానీ ఇంకో గ్రేట్ విషయం ఏంటంటే మేమిద్దరం మ్యాచ్ చూడం, అస్సలు చూడం. నాకైతే అసలు జీరో నాలెడ్జ్. అంటే ఎవరైనా చెప్తే ఎంజాయ్ చేస్తా, బట్ నాకైతే కొంచెం తెలుసు. నాకు అది కూడా తెలియదు కదా. 3 వికెట్లు ఉంటాయి, బాల్ ఉంటుంది, బ్యాట్ ఉంటుంది, ఒక ఎంపైర్ ఉంటారు. గ్రేట్ కానీ అన్ని ఒక స్టేడియంలో ఆడతారు. సరే, ఇంతకీ అసలైంది ఏది? అసలైంది ఇప్పుడు శివ ప్లీజ్. ఏం కావాలి చెప్పు. జింకులో కావాలా, బంకులో ఉన్నాయి కదా, ఇచ్చాను. ఏదది నీ గిఫ్ట్? ఏది? సీక్రెట్ గా నాకు చాలా గిఫ్ట్స్ ఇచ్చారు గైస్, అది నేను ఇక్కడ రివీల్ చేయను. వాచ్ తీసుకోవాలి, వద్దు ఇప్పుడు వద్దు, కానీ తర్వాత పిచ్చి పిచ్చిగా చేయకు. అట్లా అంటావని చెప్పి తెలియదు. నేను శివ అస్సలు మాట్లాడు, పెళ్లి రోజు అని చూడు, పండగ అని చూడు, అస్సలు మాట్లాడు. పిచ్చి పిచ్చి ప్లాన్లు వేసి నాకు గిఫ్ట్లు తేయద్దు. లేదు, 1 year ప్లాన్ రీఛార్జ్ చేస్తాను. సో మేము లైక్ పెద్ద ఈసారి లాస్ట్ ఇయర్ అంటే 10th anniversary కాబట్టి కొంచెం సెలబ్రేషన్ అది ఉండింది. ఓ మై గాడ్, నాకు డార్క్ సర్కిల్స్ చూడు, 2 రోజుల నుంచి రెస్ట్ లేక. సో ఇగ్నోర్ ఆర్ లుక్ గైస్. ఇవాళ ఇంట్లోనే రిలాక్స్ అయిపోయి మంచిగా వంట చేసుకొని తిని ఫ్యామిలీతో టైం స్పెండ్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాము. బయటికి తీసుకెళ్దాం అనుకున్నా, ఇవాళ వద్దు, వెళ్ళేద్దాం పద. అట్లా ఎక్కడికి వెళ్తాము? అట్లా బాల్కనీకి. ఇవాళ అంతా వెజ్జే కాబట్టి ఈ వీక్ లో ఎప్పుడైనా వెళ్దాంలే సరదాగా డిన్నర్ కి. సో ఇలా అయితే హ్యాపీ వాలెంటైన్స్ డే. అది నిన్న. సో యానివర్సరీ అయితే ఇలా స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను వంట ఏం చేయాలి ఏంటి అన్నది మా ఆయన డిసైడ్ చేస్తారు. అత్య ఏంటది అమరావతి వెళ్ళారు, అక్కడ కళ్యాణానికి వెళ్ళారన్నమాట గుడికి. సో అక్కడ ఆల్రెడీ పేరు మీద అభిషేకాలు అవన్నీ చేపిస్తున్నారు. అంత ఈవినింగ్ కళ్యాణం అంట, నైట్ జాగరణ. కళ్యాణంలో పూలమాలలు అవన్నీ మన పేరు మీద ఇస్తున్నాము. అవును, అయితే ఇప్పుడే అది ఫోన్ చేసి చెప్పారు, విష్ చేశారు. సో డే అయితే చాలా జాయ్ఫుల్ గా స్టార్ట్ అయింది. పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు కాబట్టి వీ వాంట్ టు స్పెండ్ నైస్ గుడ్ టైమ్ అట్ హోమ్ ఓన్లీ. అండ్ వద్దు కన్నా ఇవాళ
ఈ వీక్లో ఎప్పుడైనా డిన్నర్కి వెళ్దామన్నాగా సరదాగా. అయితే గిఫ్ట్స్ సంగతి ఇప్పుడు నేను కూడా ఏం గిఫ్ట్ తెలియలేదు గాయస్ శివాకి. చాలు నువ్వే పెద్ద గిఫ్ట్ చిన్న గిఫ్ట్ నేనే నీకు నిజంగానే పెద్ద గిఫ్ట్స్ 11 years నుంచి. నెక్స్ట్ జన్మ కూడా నేనే ఫిక్స్. వామ్మో వేరే ఫిక్స్ అయ్యవా? ఏం లేదు అసలు నెక్స్ట్ జన్మలో పెళ్ళి వద్దు అనుకుంటే తదాస్తు. అయితే విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. బికాస్ మార్నింగ్ నుంచి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన, వాట్సాప్ ఓపెన్ చేసిన, వీఆర్ గెటింగ్ సో మెనీ మెసేజెస్. సో అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అలాగే గిఫ్ట్స్ విషయం అని అంటే లైక్ ఇప్పుడు నెక్స్ట్ మంత్ మళ్ళీ పిల్లలు ఇద్దరు బర్త్డేస్ కూడా ఉన్నాయి గైస్. లైక్ March 8th హరిని బర్త్డే అండ్ April 19th మేధాంశ్ సెకండ్ బర్త్డే అప్పుడే వచ్చేస్తుంది. 13th నా బర్త్డే వరుస పెట్టున్నాయి. అత్తయ్య బర్త్డే ఉంది, మామయ్య బర్త్డే కూడా ఉంది. మమ్మీది మంత్ స్టార్ట్ అవుతుంది. అత్తయ్యది Feb 27th, మామయ్యది March 5th, హరినిది March 8th. సో ఇట్లా కంటిన్యూస్ గా చాలా సెలబ్రేషన్స్ ఉన్నాయి. బ్రేక్ ఇచ్చాక మళ్ళీ నేను సో మేమేమనుకుంటున్నామంటే పిల్లల బర్త్డే కూడా సమ్మర్ హాలిడేస్ టైంకి వస్తుంది. ఇంకా మా యానివర్సరీ, శివ బర్త్డే అన్నీ కలిపి ఎటైనా ట్రిప్ వెళ్దామని చెప్పా శివకి. ఎందుకు వెళ్దాం లేదు అంటే నువ్వే స్పాన్సరింగ్ చేయాలి కదా, మొత్తం చూసుకోవాలి కదా. గిఫ్ట్ అదే టేకర్స్ ఆన్ ట్రిప్. ఇంకా గిఫ్ట్ ఏమొద్దు, నిజంగానే ఏమొద్దు. నువ్వేమేమన్నా ప్లాన్ చేస్తే నాకు నచ్చదు శివ, చెప్తున్నా ముందే. సో ట్రిప్ కావాలి. సో పిల్లలతోటి సరదాగా ఎట్టయినా వెళ్దాము. సో ఇలా మొదలైంది లంచ్. మా ఆయన వాళ్ళ నాకు ఏం చేసి పెడుతున్నారో చూద్దాం. నేనే చేస్తాలే. సో గైస్ ఇవాళ మేము ఏం చేస్తున్నాం అన్నది మొత్తం మీరు ఎండ్ వరకు. కర్డ్ రైస్ చేసి ఇచ్చాను. కర్డ్ రైసా? ఎందుకు శివ? సర్ప్రైజ్. చాలా మంది అనుకుంటారు మేము ఫాస్టింగ్ ఉండమా అని చెప్పేసి. సో నేను పెళ్ళికి ముందు వరకు ఉండేదాన్ని. తర్వాత నీ పర్సనాలిటీకి నువ్వు ఉన్నా లేకపోయినా పెద్దగా ఎవరు ఫీల్ అవ్వరు. నువ్వు తినేదే లంచ్. సో అట్లా వద్దులే. ఆల్మోస్ట్ అంతే. మేము మాక్సిమం 1 meal డే చేస్తాం కాబట్టి ఇంకా మధ్యలో మిస్ అయింది. ఈసారి ఎప్పుడైనా స్టార్ట్ చేయాలి అంటే మళ్ళీ అది మండే వచ్చినప్పుడే స్టార్ట్ చేయాలి అని చెప్తారు కదా. అట్లా ఎప్పుడైనా బెస్ట్గా ఏదైనా ఒక డెసిజన్ తీసుకొని అప్పుడు స్టార్ట్ చేయాలని అనుకున్నాము. సో అందుకే ఇవాళ ఇంట్లోనే కుకింగ్. అందుకే వెజ్ అని డిసైడ్ అయ్యాం. వాట్ ఈస్ దిస్ కనా? ఇలాగే భరిస్తున్నాను. వాట్ అండి? ఐ నో దట్. కాదు ఫ్యాన్స్ అందరూ రెండు ఉన్నాయి. ఇలాగే చేస్తాడండి. ఇలాగే చేసి మాయ మాటలు చెప్పి పడేసి స్టే ట్యూన్. నాకు కాఫీ ఎత్తుకున్నా, అసలు కాఫీ ఇవ్వలేదు ఇవాళ. టైం 10 దాటింది. ఎలా కన్నా చూడండి, రోజు ఎవ్రీడే హరిని స్కూల్కి వెళ్ళే టైంకి నేను హరిని బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టే లోపు నాకు కాఫీ చేసేస్తారు మా ఆయన. ఇవాళ మిస్ చేశారు చూడండి. అంటే నేను చేసుకోలేక కాదు, నాకు రాక కాదు, బట్ ఆ లవ్ ఉంటుంది కదా, ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ ప్రేమ, ఏమంటారు కన్నా? అమ్మో వద్దు వద్దు శివ, ఏం చేస్తావు చూస్తా. వద్దు, నేను కాఫీ తాగుతా. దీన్ని చల్లారిన తర్వాత ఇందులో ఒక పుల్ల పెట్టి ఫ్రిడ్జ్ లో పెడతా. తర్వాత దీన్ని ఐస్ పాప్ చేసి ఇస్తాను. ఇష్టం. నేను తాగను. తాపియాలా మరి? సో నాకు శివ చేసే కాఫీ ఎందుకు నచ్చుతుందంటే అది ఇలా ఉంటుంది గైస్. నేను చేసుకుంటే ఇలా రాదు, ఇంత నురుగు రాదు, అందుకని. సో ఇలా ఇక్కడ మీకు ఎవరు కనిపించట్లేదు కదా, ఎవరు లేరు కూడా అక్కడ. ఎవరైనా కనిపిస్తే అది మేబీ దయ్యం అయి ఉంటుంది. సో ఒకవేళ మీకు ఇక్కడ దయ్యం కనిపిస్తుంటే ఇగ్నోర్ చేయండి. శివ, ఈ ప్లేస్ ఏదో బాగుంది, ఇక్కడ తీసుకెళ్తానా? ఏ ప్లేస్? స్టార్టింగ్ డే విత్ కాఫీ. ఏమేమి తింటానో అన్నీ రికార్డ్ చేద్దాం ఇవాళ గైస్. సో ఐ స్టార్టెడ్ కుకింగ్. కరెక్ట్గా టైం 11 అవుతుంది. యూనో 11కి అండ్ కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశాను. సో ఇవాళ వెజ్ డే, ఫెస్టివ్ డే కాబట్టి నేను సింపుల్గా గుత్తి వంకాయ కూర, వైట్ రైస్ పెట్టేద్దామని అనుకుంటున్నాను. అండ్ స్వీట్స్ పెద్దగా ఏం చేయను ఇంట్లో. ఆల్రెడీ ఇంట్లో చేసినవి చాలా ఉన్నాయి. అండ్ ఇవాళ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసుకుందామని అనుకుంటున్నాను క్రీమ్ స్టోన్ నుంచి. సో అదే ఇవాళ మా డిజర్ట్. సో
దీని రెసిపీ కావాలంటే విడిగా చేసుకుందాం గైస్. ఇప్పుడు దీంట్లో రెసిపీ ఎక్స్ప్లెయిన్ చేయమంటే కష్టం అయిపోతుంది. సర్ప్రైజ్ కుకింగ్, ఆ సర్ప్రైజ్ కుకింగ్ కాదు. You know, I'm cooking. Let's got Shiva reaction. Shiva, నేను గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నా. తీసుకురావాలి ఇప్పుడు వెళ్ళి వంకాయలు అవి. యు నో గైస్ ఏంటంటే నువ్వు తెస్తావు కుదరదేవా, నువ్వే చేయాలి. బికాస్ అందరూ వ్యాలంటైన్స్ డేకి రోజ్ ఫ్లవర్స్ మిస్టర్ బిన్కి వ్యాలంటైన్స్ డేకి లెటర్ గో ఆయన రూమ్లో వేసేస్తాం, బయటకు వెళ్ళి లోపలికి వచ్చి సర్ప్రైజ్ అని ఫీల్ అవుతుంది. అట్లా నాకు వంకాయలు నేనే తెచ్చుకొని ఇప్పుడు యానివర్సరీ కావాలా నీకు? సో కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఎండ్ ఆఫ్ రిజల్ట్ ఎలా వచ్చిందో చూద్దాం. బికాస్ గుత్తి వంకాయ కూర వండడం ఫస్ట్ టైం గైస్, ఫస్ట్ టైం వండుతే ఒక యూట్యూబ్ వీడియో చూసి నేను కుక్ చేస్తున్నా. అది సక్సెస్ అయితే నేను ఇంకొక యూట్యూబ్ వీడియో చేస్తా. ఏంటి జీడిపప్పులేనా పల్లీలు బదులు ప్రీమియం గుత్తి వంకాయ కూర కావాలంటే గైస్ రెసిపీ కోసం కింద కమెంట్స్ లో తెలియజేయండి. నేను నెక్స్ట్ మా ఆయన ఇచ్చిన సలహాలతోటి ఆ ఇన్పుట్స్ అన్ని తీసుకొని ఎలా వచ్చిందో నెక్స్ట్ వీడియోలో ట్రై చేద్దాం. ఇప్పుడైతే తిన్నాక ఎలాగో చెప్తాను కాబట్టి ప్రీమియం అంట. లెట్ మీ డూ లైక్ శివ చెప్పింది చేద్దాము, ట్రై చేద్దాం. జీడిపప్పు ఏమన్నా ఇప్పుడు తెచ్చేస్తా. కొత్తగా ట్రై చేయమన్నారు మా ఆయన ప్రీమియం అని చెప్పి చేస్తున్నాను. ఎలా వస్తుందో చూద్దాం. కొన్ని క్యాష్యూస్ అయితే వేసాను, పల్లీలు వేయించుకున్నాను, ధనియాలు ఇవి కూడా వేయించాలి అని తర్వాత మిక్సీ పెట్టాలి. సో ఇది కొంచెం లైట్గా స్మెల్లింగ్ సో గుడ్. లెట్స్ కుక్ వంకాయ కూర. ఆల్మోస్ట్ అయిపోయింది, లైక్ క్లీనింగ్ మసాలా అంతా రెడీ అయిపోయింది. ఇవి జస్ట్ మనం కుకింగ్ చేయాలి. నేను శివ వెళ్ళి తెచ్చుకున్నాం అనమాట. ఒక్కడే వెళ్ళి తెచ్చు కదా, రావచ్చు కదా సరదాగా అన్నారు. సరే హరిని ట్యూషన్లో ఉంది, చదువుకుంటుంది, దానికి ఎగ్జామ్స్ అవుతున్నాయి అనమాట. సో అందుకని చెప్పేసి వెళ్ళి తెచ్చేసుకున్నాను. ఫాస్ట్గా కుకింగ్ చేయాలి. సో ఇది హిట్ అయినా ఫట్ అయినా ఇద్దరు ఈక్వల్గా పంచుకుంటాం బాధ్యత. ఎందుకంటే అది కాదు, నీ ఐడియా కూడా లైక్ ఇంప్లిమెంట్ చేశాను కదా. హాయ్ శివ, హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ శివ. ఏం చేసింది చూడు. ఎవరత్తా మరి ఇది ఏంటిది? జామ్, బ్రెడ్ జామ్ కాదు. ఇది హార్ట్ షేప్ ఎట్లా కట్ చేసావు హరిని నువ్వు? కట్టర్ పెట్టి. సరే ఇదంతా బానే ఉంది. ఏం చెప్తున్నాడు? హ్యాపీ బర్త్డే. బర్త్డే వచ్చింది. ఓహో ఇది బర్త్డే కింద వేసావా? శివ వాడికి అది చూస్తే చెప్ప అంటే హ్యాపీ బర్త్డే. మళ్ళీ ఏమైంది? దాంట్లో కొత్తిమీర వేస్తున్నావా? అయింది ఎలా చెప్పాడు చూడు కదా, ఆయనకి తెలిసిపోయింది. క్రాక్ అంటున్నాడు. రాదు అది. హ్యాపీ ఇప్పుడు పాడు, మళ్ళీ పాడు. హ్యాపీ బర్త్డే పాడు. ఎందుకంత ఖచ్చితంగా ఈసారి వీడు బర్త్డే చేయకపోతే మొత్తుకుంటాడు. థ్యాంక్ యూ హరిని. థమ్స్ అప్ ఏమైనా ఎక్స్పెరిమెంట్ చేసాం అనుకున్నా. చేసినా చేస్తుంది. వంకాయ తడిసిపోతుంది. ఏం చేసా నన్ను భయపడ్డాకన్నా.
ఎట్లా ఉందో టేస్ట్ చేసి ఫ్రెష్ చేంజ్ అయిపోయింది. మేదానికి అన్నం తినిపిస్తుంటే పైన వేసేసుకున్నా. సో మొత్తం బాగా వచ్చిందో లేదో చూసి చెప్పు నాకు. ఏదో చేసా, అది చూసా, చేసింది నువ్వా? ఏదో చూసా అంటున్నా. అంటే నీ ఐడియాతో ఇంప్లిమెంట్ ఓకే కలిసి చేసాం. ఫైన్. లేదు, స్మెల్లింగ్ సో గుడ్ గా నేను నచ్చుతావా? జస్ట్ 4 వంకాయలకి అది మసాలా పెట్టా అంతే. అందుకే నువ్వు వచ్చేలో కొంచెం దగ్గర చేద్దామని అట్లా ఇచ్చా. నైస్. కర్రీని పెట్టుకుందా? తింటుంది, నచ్చిందంట. స్మెల్లింగ్ యానివర్సరీకి హార్ట్ షేప్ లో వంకాయ ఇది వంకాయ హార్ట్ చేశాను నీకోసం. ఈ ఫ్రంట్ కెమెరా తోటి రికార్డ్ చేస్తుంటే చాలా మంది లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెఫ్ట్ హ్యాండ్ రా రైట్ హ్యాండ్ రా అని అడుగుతున్నారు. నేను రైట్ హ్యాండ్ తోనే తింటున్నాను గైస్. కాకపోతే ఇది ఫ్రంట్ క్యామ్ తో షూట్ చేయడం వల్ల కెమెరా అట్లా ఫ్లిప్ అయి వస్తుంది కాబట్టి అలా చెప్పాల్సి వస్తుంది. యానివర్సరీ స్పెషల్ ప్రీమియం వంకాయ కూర కుక్ చేశాను గైస్ శివ కోసం. ప్రీమియం గుత్తి వంకాయ కూర. దీని రెసిపీ కావాలంటే కింద కమెంట్స్ లో తెలియజేయండి. ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా మా ఆయన ఇంట్లో ఉన్న రోజు సాటర్డే సండే ఆయనతో చేపిద్దాం. ఇంకా భలే చెప్పించా నీతో. సో ఇలా లంచ్ అవుతుంది. మీరు కూడా కొత్తిమీర కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి, కళ్ళకి జుట్టుకి మంచిది. తిని తర్వాత ఓకే, కానీ ఇక మొదలెడదామా? ఒకటన్నా గేమ్ కొడతావా? హ్యాపీ యానివర్సరీ శివ. సాఫ్ట్ ఉంటుంది. మంచి నిద్రేసి లేచారు. ఎక్కడ గుత్తి వంకాయ కింద తిని మంచి పడుకొని లేచారు. అరగంట పిల్లలు కాసేపు కిందకి వెళ్ళారు ఒక వాక్ కింద ఆడుకోవడానికి. మేము క్యారమ్ బోర్డ్ ఆడుతున్నాం. ఏది బ్లాక్ అండ్ వైట్? ఫుల్ లైన్ లో పెట్టి ఎవరు విన్ అవుతారు అని నేనే ఫస్ట్ అట్లా అని నువ్వు చెప్పుకోవాలి అంటున్నా. లెట్స్ సీ. Oh no! శివ పింక్ కాయిన్ నేనే కొట్టా. పైన పెట్టానా మళ్ళీ? నేను విన్ అయ్యా. మిగతా చూడు ఇందులో వైట్స్ నా కాయిన్స్ గైస్, బ్లాక్ విష్ బావి. అయితే శివ అంటున్నాడు యానివర్సరీ అని గిఫ్ట్ ఇచ్చాను అంటున్నాడు. కాయిన్స్ నేను కొడితే నేను జస్ట్ చాలా సెకలు ఉన్నాయి మీలో. శివకి ఆఫీస్లో కూడా క్యారమ్ బోర్డ్ ఉంది గైస్. దేనికోసం పెట్టారు కన్నా ఆఫీస్లో క్యారమ్ బోర్డు? ఎందుకు ఇంటికి వచ్చాక వైఫ్ తోటి ఇట్లా క్యారమ్ బోర్డ్ ఆడుకోండి. క్యారమ్స్ ఆఫీస్లో అయినా ఇంట్లో అయినా అవుతూనే ఉందని చెప్పి. మా చిన్నప్పుడైతే సమ్మర్ హాలిడేస్లో ఫుల్ ఆడేవాళ్ళం కాంపిటీషన్. చెమట దాని మీద పడుతుంటే ఎట్లా కొట్టేవాళ్ళు? సమ్మర్లో ఇన్నేసన్ సమ్మర్ హాలిడేస్లో కన్నా చెమట వచ్చేలాగా ఆరి చెమట చిందించి ఆడలేదు మేము. మజా కావాలా? సమ్మర్ అంటేనే ఆ వైబ్స్ స్టార్ట్ అవుతాయి కదా. అమ్మా ఆర్టిస్ట్. ఓ మై గాడ్, నేను విన్ అవుతా. నేను ఎలాగైనా నేనే విన్ గైస్, బికాస్ పింక్ కాయిన్ ఎవరు కొడితే వాళ్ళే విన్. ఎక్కువ కాయిన్లు ఎవరు మిగిలిస్తే వాళ్ళు పోయినట్టు కూడా. అరే పడట్లేదు, దిష్టి పెట్టావు. సో డిన్నర్లో వీఆర్ ఈటింగ్ కారం దోశ. ఓన్లీ నేను ఇంకా హరిని, బికాస్ శివ సెడ్ శివకి ఏమొద్దు అనేసి అని అన్నాడు. నేను నెయ్యి కారం దోశ చేస్తున్నాను. ఎంత రౌండ్గా వేసాను చూడండి. అప్పుడప్పుడే ఇలాంటివి జరుగుతుంటాయి. మేదాంశ్ కోసం నేను చిట్టి ఇడ్లీ చేశాను. స్లీపింగ్ చిట్టి ఇడ్లీ ఫర్ మేదాంశ్. నేను కూడా తింటా అనుకోండి. కాకపోతే వాటికి డిన్నర్ ఇది. ఆల్మోస్ట్ డన్. నేను వాటికి డిన్నర్ ఇదే. అండ్ నాకు చట్నీస్ పెద్దగా నచ్చదు. సో నేను ఏమంటారు టమాటా పచ్చడి కానివ్వండి, మామిడికాయ పచ్చడి కానివ్వండి, దాంతో తినడానికి ఇష్టపడతా. సో ఇది ఆల్రెడీ ఘీ దోశ కాబట్టి సింపుల్గా అలా తినేస్తావు. సో ఇలాంటి మ్యాజిక్ సమ్ టైమ్సే అవుతూ ఉంటుంది.
సో అలా ఒకటి ప్లెయిన్ వేసుకున్నాను, ఒకటి గీ వేసుకున్నాను. హరిని కావాలంటే ఇంకొకటి అడుగుతా ఉంది. సో దిస్ ఇస్ డిన్నర్. సో గైస్ మేధాంష్ కూడా లేచారు, ఇప్పుడే దోశ తినేశారు. స్మాల్ దోశ ఫర్ హరిని. దోశ అమ్మ చేసిన దోశ, బియ్యం పిండిని మినప పిండిని కలిపి చేసిన దోశ. నానా నీకు ఒకసారి పెద్ద పట్టుకోండి. మరలా మరలా తింటాము, ఎక్కువ అడిగితే. Yes. మంచి క్రిస్పీగా అయింది. సో గైస్ ఈ ఇయర్ యానివర్సరీ ఎన్నిసార్లు చెప్తావు కదా, విచ్ వి రియలీ లైక్ ఇట్. కాదు పొద్దు నుంచి చెప్తూనే ఉన్నాం కదా, నువ్వేం తినలేదు. మేము దోశలు వేసుకుని తిన్నాం, అది కూడా రికార్డ్ చేసా. అమ్మా అబ్బా ఒక పూట తిన్నా, కాకపోతే వాళ్ళు నేను దోశ వేసా, మంచిగా దోశ తినేసా. హర్నికి కారం దోశ వేసిచ్చా. ఆయన ఎందుకు అట్లా స్టంట్లు వేస్తున్నాడు? సో ఇన్ని ఇయర్స్లో దిస్ వాజ్ ఫస్ట్ యానివర్సరీ మేము ఎక్కడ బయటికి వెళ్ళకుండా పెద్ద అసలు గుమ్మం దాటలేదు ఇవాళ. ఎవ్రీ ఇయర్ గుడికైనా వెళ్ళే వాళ్ళం, ఇంక ఈ ఇయర్ గుడికి కూడా కుదరలేదు. బికాజ్ ఇవాళ అంతా హడావిడి రష్ ఉంటారు అని చెప్పి మళ్ళీ పిల్లలతో నాకు కష్టం అవుతుంది. అండ్ ఇంట్లో కూడా అత్తయ్య లేరు కాబట్టి మా అందరి తరపున అత్తయ్య అమరావతికి వెళ్ళారు. అక్కడ కళ్యాణానికి ఇవాళ జాగరణం ఉంది. సో ఇవన్నీ అక్కడ అవుతూ ఉంటాయి కాబట్టి ఇంటి నుంచి ఒకరు వెళ్ళినా కూడా అది బెస్ట్ బ్లెస్సింగ్స్ కింద అని మేము అనుకుంటాము. సో గైస్ దిస్ వాజ్ ఆల్ అబౌట్ అవర్ 11th యానివర్సరీ సెలబ్రేషన్ 2026. ఇలా జరిగిందనమాట. బట్ శివ ఒక డేట్ అయితే లైక్ ఏమంటారు పెండింగ్ ఉన్నారు, డిన్నర్ డేట్ తీసుకెళ్తా అన్నారు. ఒక రోజు వెళ్ళాలి. ఒకవేళ డిన్నర్ డేట్కి వెళ్ళేలాగా ఉంటే నెక్స్ట్ ఎప్పుడైనా కుదిరితే ఆ వీడియో చేస్తాను. స్టే ట్యూన్ ఫర్ మోర్ వ్లాగ్స్ గైస్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. లాట్స్ ఆఫ్ లవ్, బాయ్. దాని తల మీద అక్షంతలు చూడు ఎంత బాగా ఇచ్చారు. గోవింద